యువత వ్యవసాయ రంగంలోకి రావడం సంతోషకరమే. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏసీ రూమ్లో నీడ పట్టున కూర్చుని ల్యాప్టాప్ వాడే వాళ్ళు పొలం గట్టున వాడే సాఫ్ట్వేర్ టూల్స్ ఏముంటాయి? అసలు హైటెక్ వ్యవసాయం అంటే ఏంటి? ఇది ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్? వ్యవసాయ రంగంలో యంగ్ ఇండియా తీసుకొస్తున్న స్మార్ట్ రెవల్యూషన్ విశేషాల్లో కొన్నిటిని ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. స్మార్ట్ అగ్రికల్చర్ ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఈ వ్యవసాయంలో పనులన్నీ సాఫ్ట్వేర్ టూల్స్, హైటెక్ పరికరాల చుట్టూనే తిరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విషయమే తీసుకుందాం. ఏఐ వచ్చాక పంట తాలూకు డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు పంటకేదైనా తెగులు వస్తే ఏమైందో ఏమవుతుందో అని దిగాలు పడే పరిస్థితి. కానీ ఇప్పుడు జస్ట్ ఫోటో తీసి ఏఐ టూల్కి చూపిస్తే చాలు, కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఆ పంటకి ఏ రోగం వచ్చిందో ఇట్టే కనిపెట్టేస్తుంది. అంతేకాదు, దానికి సరైన మందుని కూడా సూచిస్తుంది. వ్యవసాయం కోసం ఏఐని వాడే విధానాల్లో ఇది కేవలం ఒక్కటి మాత్రమే. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయం చూద్దాం. దీనినే ఐఓటీ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో డివైజ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి పనిచేస్తున్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, స్మార్ట్ స్విచ్లు, స్మార్ట్ డోర్లు, ఇలా ఎన్నో. ఉదాహరణకి, ఆఫీస్లో ఉంటూనే మన ఇంట్లోని ఏసీని మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇంటి డోర్ లాక్ వేయడం మర్చిపోయి ఆఫీస్కు వచ్చేస్తే ఆ ఆఫీస్ మన ఇంటికి ఎంత దూరంలో ఉన్నా డోర్ లాక్ చేయొచ్చు. అది జస్ట్ స్మార్ట్ లాక్ అయి ఉండాలంతే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో ఇలా ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల సెన్సార్లు కూడా వచ్చాయి. ఇవి కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో చేరాయి. ఉదాహరణకి, మనం పొలంలో నేలలో ఎంత తేమ ఉందో తెలుసుకోవాలనుకోండి, నేరుగా పొలంలోకి దిగాల్సిన పని లేదు. అక్కడ సెన్సర్లు పెట్టి ఎప్పుడు ఎంత తేమ ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రిమోట్ ప్రదేశం నుంచే తెలుసుకోవచ్చు. ఇక డ్రోన్స్ని ఇప్పుడు పంటని పర్యవేక్షించడానికి మాత్రమే కాదు, విత్తనాలు చల్లడానికి, పంటకి మందు కొట్టడానికి కూడా వాడుతున్నాం. ఇది అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు అగ్రిటెక్లో బిగ్ డేటా, డేటా అనాలిసిస్ లాంటి వాటికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంట పొలంలో గత సంవత్సరాల్లో ఏ పంటలు వేశాం, ఎంత దిగుబడి సాధించాం అనే వివరాల్ని బట్టి ఆ పంట పొలం తాలూకు సారాన్ని, స్వభావాన్ని అంచనా వేస్తారు. దాన్ని బట్టి భవిష్యత్తులో ఆ పంట పొలంలో ఏ పంట పండిస్తే మంచిదో చక్కగా ప్లాన్ చేయొచ్చు. ఇదంతా బిగ్ డేటా, డేటా అనాలిసిస్ల వల్ల సాధ్యమవుతుంది. ఇక ప్రెసిషన్ అగ్రికల్చర్. అసలు హైటెక్ వ్యవసాయం అనగానే అన్నిటికంటే మొదట వినిపించే మాట ఇదే. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఖచ్చితత్వం కలిగిన వ్యవసాయం అన్నమాట. ఈ స్మార్ట్ అగ్రికల్చర్లో ఏ విషయం కూడా కేవలం అంచనాల మీద, ఊహల మీద ఆధారపడదు. ప్రతిదీ ప్రాక్టికల్గా పక్కా లెక్కలతో సాగడమే దీని స్పెషాలిటీ. ఉదాహరణకి, ఒక మొక్క ఉందనుకోండి, దానికి నీరెంత కావాలన్నది కరెక్ట్గా చెప్పడం మామూలుగా కష్టం. అందుకే ఏదో అంచనా ప్రకారం మొక్కకి మనం నీరు అందిస్తాం. అయితే కొన్నిసార్లు ఆ మొక్కకి ఆ నీరు సరిపోకపోవచ్చు, అది ఎండిపోవచ్చు. అలాగే మరికొన్నిసార్లు నీరు ఎక్కువై మొక్క కుళ్ళిపోవచ్చు. ఒక మొక్కకి ఎంత నీరు అందించాలో కరెక్ట్గా చెప్పగలిగేదే ప్రెసిషన్ అగ్రికల్చర్. ఇది మాత్రమే కాదు, అనేక విషయాల్లో ఈ ఖచ్చితత్వం అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, పొలంలో ప్రతి భాగము ఒకేలా ఉండదు. ఒక చోట నీరు ఎక్కువగా ఉండాలి, ఒక చోట తక్కువగా ఉండాలి. ఎరువు కూడా అంతే. ఒక చోట ఎక్కువ వేయాలి, మరో చోట తక్కువ వేస్తే సరిపోతుంది. సాధారణమైన వ్యవసాయంలో ఇలాంటి భేదాలు పట్టించుకోం. అందుకే ఖచ్చితమైన లెక్కలు లేకుండా పొలం అంతటినీ ఒకే విధంగా ట్రీట్ చేసేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదని నిరూపిస్తోంది ప్రెసిషన్ అగ్రికల్చర్. ఇప్పుడు డేటా ఇమేజింగ్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ప్రతిదీ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఏ మొక్కకి ఎంత నీళ్లు కావాలి, పొలంలో ఎరువు ఎంత వేయాలి, ఎక్కడ వేయాలి, ఇవన్నీ పక్కాగా తెలుసుకోవచ్చు. ఇలా ఖచ్చితత్వంతో చేసే వ్యవసాయం వల్ల పంటకి మేలు జరగడమే కాదు, వనరులు వేస్ట్ కాకుండా ఉంటాయి కూడా. వాడాల్సిన నీరు, ఎరువులు కూడా ఎంత వాడాలో అంతే వాడతాం కాబట్టి వృధా కావు. ఇక్కడ జీపీఎస్, జీఐఎస్ గురించి కూడా చెప్పుకోవాలి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పొలాన్ని మ్యాపింగ్ చేయడానికి, పొలంలో ట్రాక్టర్లు పక్కదారి పట్టకుండా సరైన లైన్లో నడపడానికి ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. ఇక జీఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేల నాణ్యతని విశ్లేషించడానికి దీన్ని వాడుతున్నారు. సరే, ఎంత స్మార్ట్ టెక్నాలజీ వచ్చినా వ్యవసాయంలో మరీ అంత ఖచ్చితంగా ఉండాలా అంటారు కొందరు. ఈ ఖచ్చితత్వ వ్యవసాయం వల్ల లాభం ఏమిటి అనేవాళ్లకి స్పష్టమైన సమాధానం ఖచ్చితమైన ఫలితాలే. రీసెంట్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రెసిషన్ అగ్రికల్చర్ వల్ల ఇటీవల దిగుబడి 18% పెరిగిందని తెలుస్తోంది. గోధుమ దిగుబడి అయితే 15 నుంచి 20% వరకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సాగు ఖర్చు కూడా ఎకరానికి 4 నుంచి 6 వేల రూపాయల వరకు ఆదా అవుతోంది. అంతేకాదు ప్రెసిషన్ అగ్రికల్చర్ వల్ల అనవసర వినియోగం తగ్గి నీరు కూడా 30 నుంచి 40% ఆదా అవుతోంది. ముఖ్యంగా చెరకు సాగు విషయమే తీసుకుంటే గతంలో కంటే ఈ ప్రెసిషన్ విధానం వల్ల నీటిని 35% వరకు పొదుపు చేయవచ్చని తెలుస్తోంది. పురుగు మందుల విషయం కూడా అంతే. అవసరమైనంత వరకే వాడడం వల్ల వాటి వినియోగం ఇప్పుడు 30% తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పంటలకి ఎంతో మంచిది. ప్రెసిషన్ సాగు వల్ల పొదుపు జరగడమే కాదు, రైతుకి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ప్రెసిషన్ అగ్రికల్చర్తో పంజాబ్, మహారాష్ట్రలో కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ విధానం వల్ల రైతుకి నికర ఆదాయం హెక్టారుకు సుమారు 10,000 రూపాయల వరకు పెరగడాన్ని ఈ ప్రయోగాల్లో గమనించారు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అన్నది రోజురోజుకు పెరుగుతోంది. దీని మార్కెట్ గణాంకాలు కూడా ఆశావహంగా ఉన్నాయి. ప్రెసిషన్ అగ్రికల్చర్ మార్కెట్ మన దేశంలో 2025లో $334 మిలియన్ ఉంది. ఇది 2034 నాటికి ఏకంగా $738.7 మిలియన్ చేరుతుందని అంచనా. అంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలకి పైగా చేరుతుందన్నమాట. మొత్తం మీద టెక్నికల్ వ్యవసాయం అనేది ప్రతి ఏటా దాదాపు 10% చొప్పున పెరుగుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువత ఇటువైపు అడుగులు వేయడం అనేది దీనికి మరింత ఊపు ఇవ్వబోతోంది. టెక్నాలజీ వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందడం ఒక కోణం అయితే, వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని ఎదుగుతున్న అగ్రిటెక్ బిజినెస్ అభివృద్ధిని కూడా మరోవైపు గమనించాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో ఇప్పుడు బయోటెక్నాలజీ పరికరాలు, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ పరికరాలు వాడడం ఎక్కువ అవుతోంది. ఇందువల్ల అగ్రిటెక్ రంగం వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా గ్రామాలే ఇందుకు కారణం. గ్రామాల్లో ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం పెరిగింది. గతంలో గ్రామాల్లో కేవలం 15 నుంచి 30% మంది మాత్రమే ఇంటర్నెట్ వాడేవారు. ఇప్పుడది 52%కి చేరింది. వ్యవసాయంలో టెక్నాలజీతో మార్పులు తెచ్చే క్రమంలో ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పల్లెల్లో ఇంటర్నెట్ వాడకం మరింత పెరిగితే, ప్రభుత్వాల మద్దతు కూడా బాగుంటే 2034 నాటికి ఈ అగ్రిటెక్ మార్కెట్ విలువ 21,000 కోట్ల దాకా పెరుగుతుందని అంచనా. అంటే సగటున ఏడాదికి దాదాపు 11% అభివృద్ధి అన్నమాట. ఇది చిన్న విషయం కాదు. సో సాఫ్ట్వేర్ వదిలిపెట్టి తమ టెక్నికల్ స్కిల్స్ని వ్యవసాయం వైపు మళ్లిస్తున్న యువతకి ఇది ఆశావహమైన వార్తని చెప్పి తీరాలి. ఎప్పుడు పోతుందో తెలియని సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఎప్పుడు మన కంట్రోల్లో ఉండే వ్యవసాయాన్నే బిజినెస్గా మార్చుకోవడం తెలివైన పనని నేటి యువత భావిస్తోంది. ఇది దేశానికి మేలు కలిగించే పరిణామం.